ఒక సెన్సిటివ్ పాయింట్ ని కామెడీ చేశారనిపించింది. కామెడీ సీన్స్ అదిరిపోయాయి, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉండింది. కానీ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ప్రతి వీడియోలో ఎలా ఉన్నారో నేను అడుగుతున్నా కానీ మీరు మాత్రం ఎలా ఉన్నారో కమెంట్స్ లో చెప్పరు. కొంచెం కమెంట్స్ లో చెప్పండి అయ్యా. సర్లేండి, ఈ వీడియోలో శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ కి థియేటర్ లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్. ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోకుండా భైరవపురం అనే ఒక ఊరికి వెళ్తారు. అక్కడ ఒక బంగ్లాలో నిధి ఉంది అని తెలుస్తుంది. ఆ నిధి కోసం మన వాళ్ళు చేసిన క్రేజీ అడ్వెంచర్సే ఈ సినిమా. అండ్ ఈ స్టోరీ లైన్ ట్రైలర్ చూసిన ఏ ఒక్కడికైనా అర్థమవుతుంది. అండ్ బుక్ మై షో, IMDbలో వాళ్ళు అసలు సినిమా ఏంటి అని రాసే 2 లైన్స్ ఈ స్టోరీ లైన్. సో నెగిటివ్ కామెంట్స్ కొంచెం ఆపండి. కమింగ్ టు ద పాజిటివ్స్. 3 ఫ్లాడ్ క్యారెక్టర్స్ ని తీసుకుని అందులో ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ పెట్టి వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ జనరేట్ చేసిన కామెడీ చాలా బాగుంది. ఆ కామెడీ కూడా చాలా సెన్స్లెస్ గాను అండ్ కొన్ని వన్ లైనర్స్, పంచులు, మీమ్స్, మూవీ, యాక్టర్స్ ఇలా అన్ని రిఫరెన్సెస్ ని కలుపుకొని ఉండడం వల్ల యూత్ డెఫినెట్ గా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉండింది. ఎలా అంటే ఒక్క సీన్ దగ్గర కూడా ఎక్కువసేపు స్టిక్ అవ్వలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు లాజిక్స్ అండ్ కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆలోచించే టైం కూడా ఇవ్వడు డైరెక్టర్. జస్ట్ నాన్ స్టాప్ గా సీన్స్ వెళ్తూనే ఉంటాయి, మనం నవ్వుతూనే ఉంటాం. వాళ్ళు మహల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చే సీన్స్ లో సౌండ్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉండడం వల్ల దానికి సౌండ్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే మన హీరోలు ఆ మహల్లోకి ఎంటర్ అయ్యాక ఇంకో ఎత్తు. మహల్ లోపల వీళ్ళ మధ్య ఉన్న సీన్స్ అయితే చాలా హిలేరియస్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రియదర్శితే 5 minutes సీక్వెన్స్ ఉంటుంది, మామూలుగా ఉండదు. కమింగ్ టు ద నెగిటివ్స్ ఆఫ్ ద ఫిలిం. క్లైమాక్స్ ని కొంచెం డిఫరెంట్ గా ఎండ్ చేద్దామనే ఆలోచన బాగున్నప్పటికీ 2 hours 26 minutes ఉన్న సినిమాలో 2 hours నాన్ స్టాప్ సెన్స్లెస్ కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేసి సడన్ గా ఒక సెన్సిటివ్ పాయింట్ పట్టుకొని డ్రామా బిల్డ్ చేసి ఎమోషనల్ గా కనెక్ట్ చేద్దాం అనుకునే లోపే సినిమా ఎండ్ అయిపోతుంది. జానర్ షిఫ్టింగ్ అండ్ అప్పటి వరకు సెన్స్లెస్ గా ఉన్న శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆర్క్ షిఫ్టింగ్ సరిగ్గా లేకపోవడంతో క్లైమాక్స్ కొంచెం అన్సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఆల్రెడీ బ్యాంగ్లోస్ అనే సాంగ్ తో ఈ ట్రైన్ ఎస్టాబ్లిష్ చేశాక కూడా ఆ నెక్స్ట్ వచ్చే సాంగ్ అక్కర్లేదు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ కూడా ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉండాల్సింది. అండ్ కొన్ని వన్ లైనర్స్ రిపిటేటివ్ గా అనిపించాయి. ఎస్పెషల్లీ రాహుల్ రామకృష్ణవి అంతగా ఫన్ జనరేట్ చేయలేదు. VFX అయితే బాగాలేదండి, మనకు క్లియర్ గా అర్థమైపోతుంది గ్రీన్ మ్యాట్ వేసి స్టూడియోలో తీశారు అని, ఎస్పెషల్లీ వాళ్ళు మహల్కి ఎంటర్ అయ్యే సీన్స్ లో. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. శ్రీ విష్ణు తన యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ తో బాగా ఇంప్రెస్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా మనోడ హావానే నడుస్తుంటది. దెన్ దేర్ కమ్స్ ద సెకండ్ హాఫ్. పోస్ట్ ఇంటర్వెల్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి పేకాట ఆడేశారు సినిమాని. ఒక సీన్ లో అయితే ప్రియదర్శి టైమింగ్ కి సీట్ల నుండి ఎగిరి మరీ నవ్వేశా. అలాంటి సీన్లు బోలెడు ఉన్నాయి సినిమా అంతా. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ with a good first half and a better second half with okayish climax. It's definitely a good watch for this weekend. యూత్ కి పక్కా నచ్చుతుంది. మీ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ని పాడు చేయకూడదని ఇండైరెక్ట్ గా కొన్ని పాయింట్స్ ని మెన్షన్ చేశాం. సెన్సిటివ్ టాపిక్ ని అడ్రస్ చేసిన విధానం ఆర్ అదర్ నెగిటివ్స్ గురించి డీటెయిల్డ్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు మా రివ్యూ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.